ప్రపంచంలోని పొలిటీషియన్లందరిది ఒకటే భాష, అబద్ధాల భాష. మొన్నొక పెద్ద మనిషి చెప్పినట్లు వీళ్ళందరి నోళ్లకి లై డిటెక్టర్లు కట్టి ఒక్కసారైనా నిజాల్ని కక్కించాలి. ఖద్దరు చొక్కాలు ఇప్పదీసి పడుకోబెట్టేయాల్సిన సమయం ఆసన్నమైందని దండోరా వెయ్యాల్సిన పరిస్థితి. ప్రత్యేక రాష్ట్రం కావాలన్న ఒక ప్రధానమైన మనోతృష్ట దగ్గరకే వచ్చేద్దాం. పార్టీలకు అతీతంగా ఇక్కడ ప్రతి వాడిది అదే తీరు. ఒక నోరు, రెండు నాలికలు. అదే అందరి ఆకాంక్ష కాదు, జస్ట్ కొందరి అవసరం కూడా. ఇది తెలంగాణ సెంటిమెంట్ మీద సమైక్యవాదులు ఎప్పటినుంచో వ్యక్తపరుస్తున్న అభిప్రాయం. తెలంగాణ ప్రాంతపు రాజకీయ పోకడలు కొన్ని దీన్ని బలపరుస్తున్నట్లే కనిపించడం తాజా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్. మైకు ముందొక మాట, మనసులో ఇంకో మాట. ఈ తరహాలో రాజకీయాలు తెలంగాణ సెంటిమెంట్ ను బలహీనపరుస్తున్నాయన్నది అసలైన వాదన. 25 మంది దాకా తెలంగాణ ఎమ్మెల్యేలు ఢిల్లీలో 4 రోజుల పాటు మకాం పెట్టి అపాయింట్మెంట్ ఇచ్చిన ఒకరో ఇద్దరో అధిష్టాన పోళ్లను కలిసి ఆనక బయటకొచ్చి చెప్పిన మాటలు ఇవి. మేము హైకమాండ్ కలిసి ప్రత్యేక తెలంగాణనే ఒక్కటే మా ఉద్దేశం. దాంట్లో ప్యాకేజీలు ఇవ్వడం కానీ, తర్వాత ఏదో ముఖ్యమంత్రిని మార్చడం కానీ అది మా సమస్య తీరదు. కాబట్టి మేము దాదాపు 24 మంది తెలంగాణ ఎమ్మెల్యేలు కోరేది ఏంటంటే ప్రత్యేక తెలంగాణ కావాలి. సిఎల్పిలోని ఈ స్పెషల్ బ్రిగేడ్ మొత్తం ముఖ్యమంత్రి గ్రూపుకు చెందింది. కిరణ్ కుమార్ రెడ్డి కుర్చీని దిట్టపరచడం కోసమే వీళ్ళంతా హైకమాండ్ దగ్గరికి లాబీయింగ్కి వెళ్లారు. ఇది నిజం. పాలిటిక్స్ లో ముదిరిపోయిన డబుల్ గేమ్ కల్చర్ కు ఇదొక పక్కా ఉదాహరణ కూడా. వీళ్ళ బిగ్ బాస్ కిరణ్ కుమార్ది కూడా రాష్ట్ర విభజన మీద కప్పదాటు ధోరణే. ఆయన పక్కా సమైక్యవాదే అయినా ఎప్పుడూ ఎక్కడా బయటపడిన దాఖలాలే లేవు. ఆయన ముందున్న ముఖ్యమంత్రుల్లో కూడా ఒక్క చెన్నారెడ్డి తప్పిస్తే మిగతా వాళ్ళంతా సమైక్యానికి ఓటేసిన వాళ్లే. కానీ అందరూ ఏ ఎండకా గొడుగు పట్టి తమ తమ కుర్చీల్ని కాపాడుకున్న బాపతే. రాష్ట్ర చరిత్రను తిరగేస్తే తెలిసొచ్చే నిజం ఇదే. తెలంగాణ రాకపోయినా పర్లేదు, తెలంగాణ సెంటిమెంట్ సౌండ్ చెయ్యకుండా సైలెంట్గా ఉంటే చాలు. మనస్సా వాచా కర్మణ అచ్చం ఇలాగే కోరుకునే తెలంగాణ మంత్రులు, తెలంగాణ ఎంపీల్ని లెక్క పెట్టుకోవాలంటే మనకున్న వేళ్లు మాత్రం సరిపోవు. సిచ్యువేషన్ డిమాండ్ చేసినప్పుడు మాత్రమే గుమ్మం బయటకొచ్చి సెంటిమెంట్కు జైకొట్టే టీ కాంగ్రెస్ టీంకి గుమ్మం లోపల మాత్రం టీ బిస్కెట్లతోనే కాలక్షేపం. ఫ్లాష్ బ్యాక్ తవ్వి తీస్తే ఇటువంటి సీన్లకు కొరతే లేదు. ఏం టీవీలు చూడటం లేదా? పర్సనాలిటీలకే కాదు, పార్టీలకు కూడా ఇక్కడ రెండేసి నాల్కలు. చంద్రబాబు నేతృత్వం వహిస్తున్న తెలుగుదేశం పార్టీకి 2 కళ్ల సిద్ధాంతంతోనే బతుకు తెరువు. మొన్న మధ్య బలవంతంగా ఢిల్లీకి ఒక లెటర్ రాసుకున్నా అందులో కనిపించింది కూడా అటు ఇటు కాని ఓ అర్థం కాని భాషే తప్ప అందులో తెలంగాణ యాసే లేదు. ఇప్పుడు చీలిపోవడానికి సిగ్గెందుకంటూ విభజన సిద్ధాంతంతో ముందుకెళ్తున్న బీజేపీ కూడా గతంలోకి తొంగి చూడ్డానికి సిగ్గుపడిపోతోంది. ఉప ప్రధాని హోదాలో ఉన్న అద్వానీ ఇచ్చిన యాంటీ తెలంగాణ స్టేట్మెంట్ ఇప్పటికీ కమల్ నాథుల చెవుల్లో మారుమోగిపోతోంది. ఎన్డీఏ సెకండ్లో తెలంగాణ సగం దూరం దాకా వచ్చేసింది. చంద్రబాబు అడ్డుకుంటేనే ఆగిపోయింది అనబడే బీజేపీ మార్కు అరిగిపోయిన రికార్డుకు కూడా ఇవాళ ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. తెలంగాణకు సంబంధించి మేము ఏదైతే 3 రాష్ట్రాలు ఇచ్చినప్పుడు ఎవరు అడ్డుకున్నారో అది జగమెరిగిన సత్యము. దేశ ప్రజలకు తెలుసు, పవిత్రమైనటువంటి పార్లమెంటుకు తెలుసు, ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలకు తెలుసు, ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు తెలుసు. మేము రాష్ట్ర పార్టీ తీర్మానం చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క తెలంగాణకు సంబంధించి బిల్లు పెట్టకూడదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అడ్డుకున్న విషయము ఆయన మరి ఇంత తొందరగా మర్చిపోయి మరి ఆ రకంగా మాట్లాడము న్యాయం కాదు. మొన్ననే పుట్టాం, మాదేముంది, ముంచినా తేల్చినా కేంద్రమేనంటూ
జగన్ పార్టీ మేనిఫెస్టోలో రాసుకున్న తెలంగాణ పుటలు కూడా టైంపాస్ కల్చర్నే తలపిస్తాయి. ఏరు దాటేదాకా వేచి చూసి ఆ తర్వాత తెప్ప తగలేయొచ్చన్న వైఎస్ఆర్ సిపి స్ట్రాటజీకి డబుల్ గేమ్ అని పేరు పెడితే తప్పేముంది? కాకపోతే పూట పూటకు మాట మారుస్తూ పిల్లి మొగ్గలేస్తూ ఢిల్లీలో నక్కి కూర్చున్న కాంగ్రెస్ పార్టీతో మిగతా ఎవరిని పోల్చుకోలేమన్నది మాత్రం నిఖార్సైన నిజం. ఢిల్లీ నుంచి ఊడిపడే దూతలంతా తలో మాటంటూ తెలంగాణ నిప్పుల్లో ఉప్పు చల్లిపోతుంటే ఆ మూలపుటమ్మకు ఎన్ని నాలికలన్న లెక్కకు అంతు చిక్కదు. డెడ్ లైన్ల స్పెషలిస్ట్ కేసీఆర్ కూడా ఇక్కడో పర్మనెంట్ ప్లేస్ ఉంది. విశ్వరూపం చూపిద్దాం రండి. కరీంనగర్ చౌరస్తాలో తెలంగాణ చంద్రుడు తొడగొట్టేస్తుంటే అసలు విశ్వరూపం అంటే ఏంటి, అదెలా ఉంటుందన్న సందేహాలు ఇక్కడ పుట్టేస్తున్నాయి. నిజరూప దర్శనానికి సిద్ధమైన తెరాస అధ్యక్షుల వారు గడిచిన పుష్కర కాలంగా తన ప్రియమైన ప్రజానీకానికి చూపించింది అబద్ధపు దర్శనం అనేగా. ఓసారి ఒక గెలుపు గుర్రం మీదెక్కి స్వారీ చేసినా ఆ తర్వాత ఇంకోసారి ఇంకో గుర్రాన్ని గెలిపించబోయి బోల్తా పడినా అన్ని వేషాలు ఆ చంద్రుడికే చెల్లు. నెల రోజుల పాటు ఢిల్లీకెళ్లి చలి కాచుకున్నప్పుడు కూడా చలి కాచుకోవడం కాదు, కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్నానంటూ సెలవిచ్చారాయన. కాకపోతే ఇది కూడా కేసీఆర్ వారి కొత్త వేషం అంటూ చాటు నుంచి సెటైర్లేసిన వాళ్లు లేకపోలేదు. అమ్మ కాని అమ్మ దగ్గర వంగి వంగి దండాలెందుకు పెడుతున్నారో తెలియక ఏమా సరదా అంటూ మనబోటి వాళ్లు ప్రశ్నించినట్లు కూడా గుర్తు. కట్ చేస్తే మదర్ సెంటిమెంట్ అడ్డం తిరిగేసి చంద్రన్ సార్ డైరెక్ట్ గా మకాం ఫామ్ హౌస్ కు మార్చేశారు. ఇప్పుడు ఆ కలుగులో నుంచి కూడా బయటకొచ్చి మేధో మదనం అంటూ కొత్త మంట పుట్టించడానికి రెడీ అయిపోయారు. 12దో 14దో తెలీదు కానీ ఇవాళ ఆయన టార్గెట్ కాంగ్రెస్ భూస్థాపితం. సరే వెళ్ళినారు, ఢిల్లీకి రాయబారం చేసినారు, సంతోషం. వాళ్ళు ముందుకు రాలేదు, మళ్ళీ ఒకసారి దగా చేసినారు కాబట్టి అయినవి సంధి సంబరముల ఆయుధములు ధరింపుడయ్యా. దా పైనది వీరభారత మహారణరంగం. ఇంకా సంధి సంబరాలు అయిపోయినాయి, వీరభారత మహారణరంగమే ఉంది. ముందుకు తేల్చుకుందామని భారతంలో ఏ విధంగా అయితే చర్చలు జరిగి మహాభారత సంగ్రామానికి తెరలేచిందో ఆ విధంగా కరీంనగర్లో జరిగిన మేధోమథన సదస్సులో టీఆర్ఎస్ తేల్చుకున్నది అదే. ఆ పద్ధతిలోనే ముందుకు పోవాలని చెప్పి నిర్ణయించారు. వేసే వేషాలన్నీ మీకోసమేనంటూ ఆయన ఇచ్చుకునే సంజాయిషీలకు తెలంగాణ ప్రాంతంలోని ఎంత సైజు జనాభా కన్విన్స్ అవుతుందన్నది ఇదమిద్దంగా తెలీదు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనే చారిత్రాత్మక ప్రక్రియ ఎంత ఆలస్యమైతే కేసీఆర్ కు అంత మేలన్న సందేహం సైతం ఇవాల్టి దాకా సజీవంగానే ఉండిపోయింది. ఎలక్షన్లు కలెక్షన్ల ప్రాతిపదిక మీదనే సినిమా నడిపించే కేసీఆర్ అలవాటు దగ్గరే ఇటువంటి అపోహలన్నీ పుట్టేది. కేసీఆర్ గుండె లోపల నుంచి మాట్లాడే మనిషి కాడన్నది కొందరు సొంత పార్టీ వాళ్లకు ఇరుకు ఇబ్బంది కూడా. సో మదర్ టంగ్ లేని ఈ మురికి పార్టీలన్నింటినీ చాకిరేవు పెట్టడం ఒక్కటే మిగిలింది. మెడకొకటి మొలకొకటి చొప్పున అందరికీ లై డిటెక్టర్లు బిగించేసి సత్యశోధన పరీక్షలు జరిపితే తప్ప వీళ్ల గుండె లోతుల్లో ఏముందో బయటకొచ్చే ఛాన్సే లేదు. మన రాజకీయాలకు రంగు రుచి వాసనే కాదు, ఒక భాష కూడా లేదు, 2 నాలికలు తప్ప.